టైటిల్ చూసి ఇలా కూడా టైటిల్ పెట్టి యాజిటేషన్స్ చేస్తారా అన్నటువంటి ఇది అనిపించింది. అంటే మనం దేవుణ్ణి ఎంత దరిద్రంగా వాడుతున్నాం అన్నటువంటిది. ఏంటది ఆ మహాపాపం నిజం, అది నెయ్యే కాదు కెమికల్ కలిపిన ద్రవం అనే నినాదంతో ఉద్యమం అట. మహాపాపం నిజమైనందుకు ఊరే ప్రదర్శన అట. మహాపాపం నిజమైతే ఎందుకు ప్రదర్శన చేయడం ఏంటంటే చండాలంగా. అది ఒక ఎత్తు. రెండవది ఇక్కడ ఫస్ట్ మనం ఆరోపించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి చేశాడు కావాలని, తను క్రైస్తవుడు కాబట్టి హిందువుల మనోభావాలు గాయపరచడానికని. మరి సిబిఐ కేంద్రంలో ఉంది, పోనీ కాంగ్రెస్ అయితే ఆయన కాపాడింది అనుకోవాలి. పోనీ విడిగా ఉండుంటే భారతీయ జనతా పార్టీ ఆయనకి లాలూచి అనుకోవాలి. మీరే కూటమిలో భాగస్వాములు. కూటమి భాగస్వాములు అయి ఉన్నటువంటి సందర్భంలో కేంద్ర దర్యాప్తు సంస్థే అతనికి క్లీన్ చిట్ ఇచ్చింది. అతని పేరు ఏమీ లేదు కదా. పోనీ వైసీపీ చేసిందని కూడా ఏం లేదు కదా. లేదు, పోనీ వైవి సుబ్బారెడ్డిని మీద కేసు పెట్టినా, లేకపోతే కరుణాకర్ రెడ్డి మీద కేసు పెట్టినా ఖచ్చితంగా వాళ్ళకి తప్పు అవుతుంది. అప్పన్న అనేటటువంటి వాడిది కౌంటే కాదు. వాడెవడో వేమిరెడ్డి డబ్బులు ఇచ్చాడు, సుబ్బారెడ్డి డబ్బులు ఇచ్చాడు, సుబ్బారెడ్డి జీతం మీద తీసుకున్నాడు కాదు, వేమిరెడ్డి జీతం తీసుకున్నట్టు. అటు ఆంధ్ర దీంట్లో ఎక్కడో పనిచేశాడు. వాడి దాన్ని సుబ్బారెడ్డికి అంటగట్టి మీడియాతో రాయడం తప్పించి అక్కడేమీ లేదు. ఇది పాయింట్. బేసిక్గా అయితే రెండు విధాలుగా వైసీపీ క్లీన్ చిట్ అయింది. ఒకటి, అందులో మాంసపు నూనెలు కాదు. నెంబర్ 2, వైసీపీకి సంబంధించిన ఎవరి మీద కేసు లేదు. అప్పుడు వైసీపీ క్లీన్ చిట్ కాకపోతే ఏమంటారు? ఈలోపు అందుకని కాదు అది వైసీపీనే అని చేయడం కోసం మనం ఉద్యమం చేస్తున్నాం. ఓవరాల్గా దేవుణ్ణి మోసం చేస్తున్నామా, భక్తుని మోసం చేస్తున్నాం మనం?